అరకు పార్లమెంట్ కి సంబంధించి కొంతమంది నేతలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అరకు పార్లమెంట్ లో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొంతమంది శాసనసభ్యులు అవినీతి అక్రమాలు చేస్తున్నారని ఆధారాలతో పట్టుబడ్డారు. దాంట్లో అరకు శాసనసభ నియోజకవర్గానికి చెట్టి పాల్గొన గారు శాసనసభ్యులుగా ఉన్నారు. ఇది రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ. దీంట్లో అవినీతి అక్రమాలు ఎమ్మెల్యే అరకులోయ మండలంలో మాడగడ గ్రామంలో సుమారు 7 ఎకరాల భూమిని అక్రమంగా తమ వద్ద నుంచి లాక్కొని పట్టా చేయించుకున్నారని మడగడ గ్రామానికి చెందిన వ్యక్తులు గతంలో ఫిర్యాదు చేశారు. దీనిపై ఎమ్మెల్యే ఏం చేశారు, వాళ్ళు నిలదీశారని కోపంతో వీళ్లపైన చిన్నారితో సహా 5గురిపై కేసు పెట్టించి వాళ్ళందరినీ రిమాండ్కు పంపించారు. అది ఈయన చేసింది. అదే విధంగా కాంట్రాక్ట్ ఉద్యోగులను అమ్ముకున్నారనే ఆరోపణలు కూడా ఈ పాల్గొనావ్ గారి పైన ఉన్నాయి. అదే విధంగా పాడేరు నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ ఏం జరిగిందంటే ఆగడాలు ఎమ్మెల్యే భర్త నరసింహరావు ఆ నియోజకవర్గంలో ఏంటంటే సూపర్ ఎమ్మెల్యేగా చలామణి అవుతున్నాం. ఎమ్మెల్యే పలుకుబడితే ఈయన పాడేరు జిల్లా ఆసుపత్రిలో నెలకు 2 లక్షల వేతనంతో పోస్ట్ ను కూడా తగ్గించుకున్నారు. నాడు నేడు ఇతర పనులకు ఆయా శాఖల అధికారుల నుంచి కమిషన్లు తీసుకుంటారంట. అదే విధంగా నియోజకవర్గం పరిధిలో నల్లరాయకవారాల నుంచి కూడా కమిషన్ల రూపంలో పెద్ద మొత్తాలు వసూలు చేస్తారని పాడేరు పట్టణంలో 6 అంతస్తుల భవంతిని నిర్మించారని చెప్పి ఈయన పైన ఆరోపణలు ఉన్నాయి. ఇది వీళ్ళు పాడేరు నియోజకవర్గానికి సంబంధించి. అదే విధంగా రంపచోడవరం నియోజకవర్గానికి సంబంధిస్తే అక్కడ టోటల్ ఎమ్మెల్యే పేరుకు మన ప్రేక్షక పాత్ర అక్కడ మొత్తం ఎమ్మెల్సీ అనంతబాబు చేతిలోనే పనులన్నీ జరుగుతూ ఉంటాయి. అదే విధంగా జైలుకెళ్ళి కూడా వచ్చాడు ఈయన. అయినప్పటికీ ఈయన ఆగడాలు ఎక్కడా ఆగడం లేదు. నియోజకవర్గంలో ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు ఏ పని కోసమైనా ఆయన వద్దకు వెళ్లాల్సిందే. ఒకవేళ ఎమ్మెల్యే వద్దకు వెళ్తే మాత్రం ఆ పని చేయొద్దంటూ హుకుం జారీ చేసి మొత్తం వ్యవస్థను మొత్తం చేసుకొని గంజాయి ఇలాంటి అనేక వ్యాపారాలు ఈ అనంతబాబు రంపచోడవరం నియోజకవర్గంలోనే కాదు ఆ అరకు పార్లమెంట్ లో కొనసాగిస్తూ ఉన్నాడు. అదే విధంగా ఇంకొంతమంది ఏంటంటే ఇదే నియోజకవర్గ సాలూరు నియోజకవర్గానికి సంబంధించి ఈ పార్లమెంట్ లో పిడికి రాజేంద్ర దొర గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. కానీ ఈయన ఎమ్మెల్యే రాజేంద్ర దొర ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పటికీ కూడా అధికారం అంతా విజయనగరం జడ్పీ చైర్మన్ మధ్య శ్రీనివాసరావు అంటే చిన్న శ్రీను చేతుల్లోనే ఉంది. నియోజకవర్గంలో ఏ పని జరగాలన్నా అభివృద్ధి పనుల నిధులు ఏ పని బిల్లులు అధికారుల బదిలీలు ఏదైనా కానీ ఆ చిన్న చేతిలో ఎమ్మెల్యే అయిన పదవి చేపట్టిన తర్వాత 17 ఏళ్లుగా ఇదే తనతో కొనసాగి నియోజకవర్గ భారీ సభలు నిర్వహించాలన్నా కానీ చిన్న శ్రీను అనుమతితోనే ఆయన కన్నసన్నల్లో ఈయన చేస్తూ ఉన్నారు ప్రజెంట్ ఎమ్మెల్యే. ఆ విధంగా అయిపోయింది. అదే విధంగా సాలూరు నియోజకవర్గం మొత్తం ఒక చిన్న శ్రీను అనే వ్యక్తి చేతుల్లో పడిపోయింది. అదే విధంగా పాలకొండ నియోజకవర్గానికి సంబంధించి కళావతి గారు ఉన్నారు. ఈమె ఏంటంటే వీళ్ళ అనుచరులు చాలా వరకు ఈమె కంటే ప్రత్యేకంగా అనుచరులు ఈ విధంగా దోచుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. బూర్జా సీతంపేట మండలం సరిహద్దులో 30 ఎకరాల గిరిజన భూములు బినామీల పేరిట కొనుగోలు చేశారు. ఇక్కడ ఫామ్ హౌస్ నిర్మించారని కూడా ఈ కళావతి గారి పైన పాలకొండ నియోజకవర్గం ఆరోపణలు ఉన్నాయి. అదే విధంగా మనం చూస్తే కురుపం అంటేనే మనకు పుష్ప శ్రీవాణి గారు. ఈమె టిక్ టాక్ వీడియోలు బాగా చేస్తూ ఉంటారు. ఈమె పైన కూడా అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. మన పుష్ప శ్రీవాణి గారి పైన ఏంటంటే ఈమె గతంలో మంత్రిగా చేశారు. మంత్రిగా చేసి ఈమె నియోజకవర్గానికి చేసింది ఏమి లాంటిది కానీ వీడియోస్ లో మాత్రం బాగా ఎక్కువ వీడియోలు చేశారని కూడా అటు ఈ పనికొచ్చే వీడియోలు కాదు పనికిరాని వీడియోలు. ఈమె గిరిజన శాఖ మంత్రిగా కూడా చేశారు. ఈయన భర్త పరీక్షిత్ రాజు వైకాపా అరకు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు. ఈయన ఈ విధంగా వీళ్ళ కుటుంబానిపైన ఏంటంటే వ్యవహారాలని భర్తే చూసుకుంటాడు. ప్రస్తుతం చిన్నమేరంగిలో పలు పథకాలకు సంబంధించి నిధులతో నిర్మించారని ఆరోపణలు. ప్రస్తుతం చిన్నమేరంగిలో ఉన్న నివాసాన్ని ఐటీడీఏ ఇంజనీరింగ్ అధికారులు పలు పథకాలకు సంబంధించి నిధులతో నిర్మించారని ఆరోపణలు ఉన్నాయి. అదే విధంగా జిఎం వలస ఎంపీడీ కిరణ్ కుమార్ దగ్గర పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని 2000 నుండి ఐటీడీఏ డీడీగా డిప్యూటేషన్ పై నియమించారని కూడా వీళ్ళపైన ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత విశాఖ హైదరాబాద్ లో ఇల్లు స్థానాలు కొనుగోలు చేశారని కూడా ఆరోపణలు ఉన్నాయి. నియోజకవర్గంలో మంజూరైన అభివృద్ధి పనుల్లో గుత్తేదారుల నుంచి కమిషన్లు తీసుకుంటారని కూడా మన పుష్ప శ్రీవాణి గారి పైన ఆరోపణలు ఉన్నాయి. ఇవి మాత్రమే కాకుండా ఇంకొక నియోజకవర్గం పార్వతీపురం నియోజకవర్గానికి సంబంధించి అవినీతి ఆరోపణలు కొంతమంది అధికారులు ఎదుర్కొంటూ ఉన్నారు. దాంట్లో ఏంటంటే మొత్తంగా ఎమ్మెల్యే అన్నయ్య యలగంగి రవికుమార్ బల్జిపేట జడ్పీటీసీ సభ్యుడు. ఆయన క్రియాశీలకంగా పనిచేసి ఏ పని జరిగినా కానీ ఇతనితో పాటు ఎమ్మెల్యే మరో సోదరు కన్సల్లోనే జరగాలి. బల్జిపేట మండలం నారీపేటలో 47 ఎకరాల విషయంలో దళితులు దొరలకు మధ్య వివాదం నడుస్తుంది. ఎమ్మెల్యే దళితులు కొంత మొత్తం ఇచ్చి వారి నుంచి భూపట్టాలు తీసుకున్నారు. ప్రస్తుతం ఇది ఆయన స్వాధీనంలోనే ఉంది. ఈ విధంగా అవినీతి ఆరోపణలు చేశారని చెప్పి పార్వతీపురం మండలంలో బాలగుడప పంచాయతీలో సుమారు 20 ఎకరాల చెరువులు అనుచరుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఇక్కడ ఎకరా 1 కోటి వరకు పలుకుతుందని కూడా ఆరోపణలు ఉన్నాయి. ఈ విధంగా అరకు పార్లమెంట్ కి సంబంధించి
అనేక మంది వైసీపీ పార్టీ నాయకులు ఈ విధంగా దోచుకు తిన్నారు అని చెప్పి ఆరోపణలు అదే విధంగా ప్రూవ్ అయినట్టు కొన్ని ఉన్నాయి. ఇది టోటల్ అరకు పార్లమెంట్ ఓవర్వ్యూ.